వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా ఊరు లారీలు 1000-1500 లారీలు. మేము ఎన్నిసార్లు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా దుమ్ము వేసిన పిల్లలు స్కూల్కి వెళ్ళాలా అని ఎన్నిసార్లు చెప్పుకునే బండ్లు జరుగుతూనే ఉన్నాయన్న. ఆ రోజు నేను చెప్పిన కానుండి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అలా జరుగుతూనే ఉంది. ఈ రోజు స్తంభాన్ని గుర్తించి డైరెక్ట్ మా ఇంటి మీద పడిపోయిందన్న. నేను మా 2 పిల్లలు మా ఆవిడ ముగ్గురు అందులో ఉన్నామన్న. లారీలు తిరుగుతాను అధికారులు పడి 2-3 గంటలు అవుతుందన్న. ఒక అధికారి కూడా వచ్చి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు చిన్నపిల్లని పెట్టుకొని నేను అందులో ఉన్నా. ఒక అధికారి రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు అసలు దీని పరిస్థితి ఏంటన్నా? అసలు ఇంకా ఇప్పుడు ఒక ఇల్లేనే కాదు, ఈ స్తంభం పడితే మినిమం ఒక 5-6 ఇల్లులు అసలు ఏముండకపోనన్నా. అసలు చిన్న కరెంట్ కూడా కాదు, పెద్దలైన కరెంట్ అది పడితే అసలు ఏముండదన్న. కాంట్రాక్టర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వీళ్ళు అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు అన్న. అసలు ఈ గ్యాప్ బండి తిరుగుతున్నాయి, లారీలు తిరుగుతున్నాయి. అసలు నేను చెప్పినా అన్న, మీరు నుంచి వద్దన్న, మా ఊళ్ళో నుంచి వద్దు, అడవి నుంచి దారేసుకుని అటు నుంచి నడుపుకోండి అన్న. నేను 100 సార్లు చెప్పినా అన్న. ఇప్పుడు చిన్న మొన్న ఒక మేకపిల్లని దొక్కిచ్చారు, అట్లనే మనిషి అయితే మేకపిల్ల అయింది. ఇవాళ ముగ్గురు మనుషులు ఆ స్తంభం పడిపోయింది, కొద్ది మిస్ అయింది. ఆ స్తంభం పడితే ముగ్గురు కూడా ఏముండకపోయాను. నేను మా ఆవిడ మా పిల్లలు ముగ్గురు మొత్తం అసలు ఏముండకపోయాను. మన కమలాపురం గ్రామంలో ఇసుక ర్యాంపు లారీలు అధికంగా తిరుగుతున్నాయి, 100 లారీలు తిరుగుతున్నాయి. కాబట్టి మాకు రోడ్లు కూడా పొజిషన్ బాగాలేదు. చిన్నపిల్ల బడికి పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో. దయచేసి ఇకనైనా అధికారులు కొద్దిగా స్పందించి వ్యవహారం చేసి మంచిగా, ఇప్పుడు ఈ కరెంటు కూడా పడి కూడా ఒక 4 గంటల సేపు అవుతుంది. మంచి వర్షంలో పడిపోయింది పెద్ద మెయిన్ లైన్. కాబట్టి చాలా ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. ఇక నుంచైనా లారీలు తిరగకుండా ఈ అధికారులు కొద్దిగా స్పందించి మమ్మల్ని కొద్దిగా గుర్తుంచుకొని ఇక నుంచి లారీలు తిరగకుండా బయట నుంచి రోడ్లు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది పొజిషన్ మా పొజిషన్ అయితే బాగాలేదు. మీరు దయచేసి అధికారులు కూడా అందరు కలిసి స్పందించి ఊరి బయట నుంచి తిప్పుకోవడం తప్ప, లేకపోతే 400-500 లారీలు రోజు తిరుగుతున్నాయి. కాబట్టి మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. గేదెలకైనా దేనికైనా గొడ్డుకైనా గోరకైనా చాలా చికాకు పడుతున్నాం, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలు కొద్దిగా స్పందించి దయచేసి మా తరఫున కొంచెం అధికారులు కూడా కొద్దిగా స్పందించాలని కోరుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.